రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కరుణాకర్ గారు ఉన్నారు, శివశక్తి ఆర్గనైజేషన్ నుంచి మనతో పాటు తన యొక్క మనోభావాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని మనం వెల్కమ్ చెప్తున్నాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే, థ్యాంక్ యూ. ఇప్పుడు రెబెక్కా గురించి చెప్పడం జరిగింది మీరు. ఇప్పుడు అదేవిధంగా కొయ్యి కొయ్యి కోడి కొయ్యి అని చెప్పేసి ఒక పాస్టర్ కూడా పాట పాడింది. ఎలా తీసుకోవచ్చుంటారు దాన్ని? వాడి కథ మీరు విన్నారా? చెప్పండి ఒకసారి. పొన్నమనాగు సినిమా నన్ను చూసి రాశారని చెప్పాడు. మ్హూ. వాస్తవానికి పొన్నమనాగు సినిమా అనేది కర్ణాటకలో, కన్నడలోనో కేరళలో తయారైన కథ. అది మూలం అక్కడ ఉంది. అక్కడి నుంచి వీళ్ళు రైట్స్ కొనుక్కొని చేశారు ఇక్కడ. కానీ వీడేమంటున్నాడు, వీడిని చూసంట ఇక్కడ తెలుగులో చేసినటువంటి బ్యానర్ ఏదో ఉంది కదా, వాళ్ళు వీడి కథ రాసుకుని సినిమా తీశారని చెప్తున్నాడు. చిన్నప్పటి నుంచి విషం పెట్టి పెంచారని చెప్పాడు. అవును, విష ప్రయోగం కూడా గురించి. అవును, వీడు పొన్నమనాగు సినిమా చూసి వీడు ఒక కథ తయారు చేసుకున్నాడు. ఇప్పుడు వాడి కథ నిజమని నమ్మే గొర్రెలు బోల్డ్ మంది ఉన్నారు అక్కడ. వీడు పొన్నమనాగు చెప్పాడు కదా, ఇంకొకటి ఇంకేదో చెప్తాడు. వీడిని చూసి వీడికంటే డిఫరెంట్గా చెప్తాడు. ఇప్పుడు అలాంటి దొంగ కథలు చెప్పే వాళ్ళకి అక్కడ ఆదరణ ఎక్కువ. అంటే మీకు అక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ లో ఐక్యూ లెవెల్ పీపుల్ అందరూ అక్కడ ఉన్నారు. అంటే రాత్రికి రాత్రి ఏదో అద్భుతాలు జరుగుతాయి, దేవుడు అంటే సైకిక్గా ఉంటాడు, నా మతంలో రాకపోతే నేను చంపుతాను అంటాడు, నా మతం కాని వాళ్ళందరినీ నరకంలో వేస్తాడు. ఇలాంటి ఒక సైకిక్ మెంటాలిటీ ఉన్నవాడే దేవుడు. ప్రతి క్షణం నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు, నేనేం చేస్తున్నానో, నేను ప్రార్థన చేయకుండా ఆయన పేరు తలుచుకోకుండా ఏం చేసినా కానీ ఆయన కోపం వచ్చింది. ఇలాంటి ఇన్సెక్యూరిటీస్తో బ్రతుకుతూ ఉంటాం. అంటే వీళ్ళ లో ఐక్యూ లెవెల్స్ అనమాట. ఇలాంటి పీపుల్ అందరూ కూడా ఆ మతంలో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి చిల్లరగాళ్ళందరూ అక్కడ సెలబ్రిటీలు అవుతున్నారంటే ఏంటి? ఇప్పుడు హిందుత్వంలో అలా అవ్వగలరా? నో ఛాన్స్. చాలా తక్కువ మంది ఉంటారు. హిందుత్వంలో బాగా పాపులర్ అయిన వాళ్ళు అంటే ప్రవచనకర్తలు ఉంటారు. వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా అంటే మీరు చూసి, మన గరికపాటి వారు ఉన్నారు, చాగంటి వారు, వాళ్ళు ఎంత పెద్ద పండితులు, ఎంతో పెద్ద పాండిత్యం ఉంటే తప్ప వాళ్ళు ఆ స్థాయికి చేరుకోలేరు. కానీ ఇక్కడ ఈ చిల్లరగాళ్ళు అందరూ హైలైట్ అవుతారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానం, అక్కడ ప్రజల ఆలోచన విధానం. సరే, ఆలోచన విధానం బాగానే ఉంది. మరి మతాల గురించి కూడా అదే విధంగా ఉంది. కానీ చంపుకునేదాకా లేకపోతే చంపారు అనేదాకా వస్తున్నాయి కదా, అటు ఇటు చేసుకున్న వ్యాఖ్యలు, ఇరు మతాల వ్యాఖ్యలు. ఇప్పుడు అది నేను ఏమన్నానంటే, ఇప్పుడు సాధారణ విశ్వాసులకి ఈ ఆలోచన ఉండదు. వాళ్ళు లో ఐక్యూ లెవెల్స్ కదా. ఓకే, వాళ్ళు ఇటు డ్రైవ్ చేస్తే అటు పోతారు. వీళ్ళని డ్రైవ్ చేస్తే ఫోర్సు క్రిమినల్ ఐడియాలజీ, దేశద్రోహ మనస్తత్వం ఉన్నటువంటి క్రిమినల్ ఐడియాలజీ వాళ్ళ చేతుల్లో ఆ మతం ఉంది. ఇప్పుడు అదే ప్రమాదం దేశానికి. ఇప్పుడు మీరు దేశాన్ని అభివృద్ధి చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళ చేతుల్లో ఆ మతం ఉందనుకోండి, సేఫ్, మేము కూడా హ్యాపీ. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ విత్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.